హాయ్ వీవర్స్, నమస్తే. చాలామంది అయితే కామెంట్స్లో ఈ పర్టికులర్ మెడికేషన్ గురించి అయితే అడిగారు. సల్ఫామిథాక్సిజోల్ అండ్ ట్రైమెథోప్రిమ్ అనే డ్రగ్ గురించి అయితే అడిగారు. గమనిస్తున్నారు కదా, సల్ఫామిథాక్సిజోల్ ట్రైమెథోప్రిమ్ రెండు పేర్లు చెప్తున్నా. ఈ డ్రగ్లో, ఈ మెడికేషన్లో ఈ టూ డ్రగ్స్ కాంబినేషనే ఈ మెడికేషన్. ఓకే, అసలు ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇది ఒక యాంటీబయాటిక్, రెండు డ్రగ్స్, హయ్యర్ డోస్ యాంటీబయాటిక్ ఇది. ఓకే, ఇది ఏ ఫామ్స్లో దొరుకుతుంది? ట్యాబ్లెట్ ఫామ్స్లోనూ దొరుకుతుంది, సిరప్ ఫామ్లోనూ దొరుకుతుంది. యాంటీబయాటిక్ అన్నాను కదా, అంటే ఇట్స్ ఫైట్స్ అగైనెస్ట్ బ్యాక్టీరియా. ఓకే, మన బాడీలో దేనికి ఇది యూజ్ అవుతుంది? ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్, ఇమ్యూన్ సప్రెస్డ్ పేషెంట్స్ ఉంటారు, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, హెచ్ఐవి పేషెంట్స్ కానీ, ట్యూబర్కులోసిస్ పేషెంట్స్ కానీ, లేకపోతే ట్రాన్స్ప్లాంట్ జరిగిన పేషెంట్స్ కానీ, ఏదైనా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయి ఉంటుంది కదా, ఆ పేషెంట్స్లో నిమోనియా కానీ డెవలప్ అయ్యిందంటే దాన్ని ట్రీట్ చేయడానికి ఈ డ్రగ్గే వాడతాం. ఈ కాంబినేషన్ ఆఫ్ మెడికేషన్ దీన్నే వాడతాం. ఓకేనా? ట్రావెలర్స్ డయేరియాను కూడా ఇదే ట్రీట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇది ఏ డోసెస్లో దొరుకుతుంది? దీంట్లో రెండు పేర్లు చెప్పాను నేను, సల్ఫామిథాక్సిజోల్ అండ్ ట్రైమెథోప్రిమ్. సల్ఫామిథాక్సిజోల్ అయితే 200 mg, 400 mg, దీంతోపాటు 800 mg ఇలాగ డోసెస్ పెరుగుతూ పోతుంది. ట్రైమెథోప్రిమ్ 40 mg, 80 mg, 160 mg ఇలాగా ఈ డోసెస్లో దొరుకుతుంది. ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా? అస్సలు ఇవ్వరు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే ఇస్తారు. అండ్ మీకు చెప్తున్నాను, ఎవరో డాక్టర్ తెలుసు కదా, అంటే ఫార్మసీ వాళ్ళు తెలుసు కదా, వాళ్ళ దగ్గరికి పోయి తీసుకునేద్దాము ఊరికే ప్రిస్క్రిప్షన్ లేకుండా. నో, వద్దు. ఇటువంటి కాంబినేషన్ ఆఫ్ మెడికేషన్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలి. అది ఎంత డోస్లో ప్రిస్క్రైబ్ చేస్తే అంత డోసే వాడాలి. ఇది ఎవరెవరిలో కాంట్రా ఇండికేటెడ్, ఎవరు వాడకూడదు. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ అస్సలు వాడకూడదు, ప్రెగ్నెంట్ లేడీస్ వాడకూడదు, ఇన్ఫెంట్స్ దీని జోలికి కూడా పోకూడదు. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు, డ్రైవింగ్ చేసేవాళ్ళు నో, అవాయిడ్ చేయాలి ఈ డ్రగ్ని. లివర్ ఫెయిల్యూర్, రీనల్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు కంపల్సరీ తీసుకోకూడదు. ఇంకా ఖచ్చితంగా కంపల్సరీ అన్నప్పుడు డాక్టరే ప్రిస్క్రైబ్ చేస్తారు, అది లో డోసెస్లో పెడతారు. ఓకే, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఖచ్చితంగా నాజియా రావడము, వామిటింగ్ రావడము. ఎవరైతే ఈ డ్రగ్కి అలర్జిక్ ఉంటారో, ఎందుకంటే హై డోస్ కదా, అలర్జిక్ ఉంటారో వాళ్ళలో ఫీవర్ వచ్చేసి, ర్యాషెస్ వచ్చేసి, లిప్స్, టంగు, థ్రోట్ అంతా స్వెల్ అయిపోయి ఎడిమా లాగా వచ్చేసి, ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవడము, హార్ట్ బీట్ పెరిగిపోవడము, పాల్పిటేషన్స్ వచ్చేయడము, స్కిన్ మీద రేర్గా బంప్స్ లాగా ఏర్పడిపోవడం, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడండి. ఓకే, సల్ఫామిథాక్సిజోల్ అండ్ ట్రైమెథోప్రిమ్ ఖచ్చితంగా ఇది ఒక యాంటీబయాటిక్. వైరసెస్ కానీ నార్మల్ యూసేజ్ కానీ పనికి రాదు.